అన్నీ బావుంటే లైఫ్ బావుంటుంది. లైఫ్ బావుండడానికి ఏం కావాలో అది మీకు న్యూమరాలజీ ఇస్తుంది. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే న్యూమరాలజీ అర్థం ఇదేనండి. అన్నీ బావుంటే లైఫ్ బావుంటుందన్నాం కాబట్టి, ఆ లైఫ్ బావుండడానికి మనకి ఏం బావుండాలి? ముందు మన నంబర్స్ బావుండాలండి. అవునన్నా, కాదన్నా నంబర్స్ ఖచ్చితంగా బావుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నామనుకోండి. 1, 19 బావుంటాయి. 10 మాత్రం పెద్దగా బావుండదండి. ఫినాన్షియల్ క్రైసిస్ కానీ, అప్ అండ్ డౌన్స్ కానీ, అవి ఏమిటో అదొక లోకం 10లో. మామూలుగా ఉండదండి. అందుకని 10ని పక్కన పెట్టేసేద్దామా అంటే, డబ్బు రావడం ఉంటుంది. కానీ నిలవడం ఉండదు. సేవింగ్స్ మాత్రం ఉండవండి. ఏదో ఒకటి ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళిపోయి, పీక్స్‌కెళ్ళిపోయి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. మరి 10లో పుట్టిన వాళ్ళకి ఏమిటి రెమెడీ? ఖర్చు పెట్టడం ఆపేయాలి. టెన్షన్ పడటం ఆపేయాలి. ఎదుటి వ్యక్తిని చూసి కాపీ కొట్టడం ఆపేయాలి. 10లో మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా అండి? పక్కింటి వాడు బ్రహ్మాండమైన కారు కొన్నాడు. రేపే వాడికంటే బెస్ట్ కార్‌ని నా ఇంటి ముందు నిలబెట్టాలి. దేనికోసం ఇదంతా? ఒక్కోసారి ఈ ప్రయత్నంలో మనకి కొన్ని లక్షల అప్పులు మిగిలిపోవు. అలా ఉంటుందండి 10. అందుకే 1లో 1, 19 లైన్‌లో ఉంటారు, డబ్బులు సంపాదిస్తారు, బావుంటారు. మీరు ఇలా తీసుకుంటే 9 నంబర్‌లాగా చెప్పొచ్చు నేను. 2, 20 బావుంటాయండి. 11 సూపర్ అనొచ్చు. 11లో ఏముంటుంది? డబ్బు సంపాదించే గుణం ఉందండి 11కి. 29 కొంచెం ఆగాలి, ఆలోచించాలి. ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వస్తే కనుక 29 డేట్ ఆఫ్ బర్త్ కూడా బావుంటుంది. 3 తీసుకోండి. 3, 12, 21, 30. 3కి సంబంధించి 12లో కొంత వివాహ జీవితం బావుండదండి. ఫినాన్షియల్ సంపాదించే ఛాన్స్ ఉన్నప్పటికీ, సంపాదించగలిగిన సత్తా ఉన్నప్పటికీ 12 ఎందుకో ఎప్పటికప్పుడు సెట్ బ్యాక్స్ ఉంటాయి 12కి. 21కి తీసుకుంటే లెక్కలు బాగానే వేస్తారు, ప్లానింగ్స్ బాగానే ఉంటాయి. బట్ ఎక్కడో ఒక చోట మెస్ అయిపోతుందండి. బట్ 30 ఏమిటి అంటే 3కి, 30కి ఉన్నది. సంపాదించడం తెలుసు, సేవ్ చేయటము తెలుసు. ఎక్కడ ఏంటి ఆ మనీ పరంగా ఇంటెలిజెన్స్ వాడుతుంది ఈ నెంబర్. అర్థమైంది కదండి? ఇవి డేట్ ఆఫ్ బర్త్‌లో నెంబర్లండి. నాకు డబ్బులు నిలబట్టలేదు కాబట్టి నాకు 3లో పేరు ఇచ్చేసేయండి అని నిజంగా 3లో పేరు లేదండి. ఎలా ఉంటుంది? ఉంటుందా? ఒక్క పేరు లేదండి. అసలు లేనే లేదు 3లో. అలా తీసుకుంటే 4కి చూద్దామండి. 4 కొంచెం ఎందుకో తెలీదండి. సిద్ధాంతపరమైన భేదాలో తెలీదు, లేకపోతే థాట్ ప్రాసెస్‌లో ప్రాబ్లమో తెలీదు. 4కి నిలబడటం తెలీదు పెద్దగా. సంపాదిస్తుంది, నిలబడటం తెలీదు. అంటే ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. 13 అనే నెంబర్ ఉంది చూసారా? వీళ్ళు 13 నెంబర్‌కి కెపాసిటీ అంతా కనుక ఉంటే, ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే, వాళ్ళకి బయట కంట్రీస్‌లో వెళ్ళి నిలబడగలిగేటటువంటి ధైర్యం ఉంటే. 13 సూపర్ డూపర్ అనొచ్చు మనం. 22 ఇక్కడని లేదు, అక్కడని లేదు. కానీ 22 కొంత తొందర పడిపోతుంది కొన్ని విషయాల్లో. బట్ 22కి కలిసి రావాలి అంటే మ్యారేజ్ లేట్ అవ్వాలండి. మ్యారేజ్ లేట్ అవుతుంది 22లో. తొందర పడిపోయి 22కి పెళ్ళైపోయింది అనడం కొంచెం కష్టం అనమాట. ఒకప్పుడు జరిగినాయి. బట్ ఈ జనరేషన్ గురించి నేను చెప్తున్నాను. సో 4కి సంబంధించినప్పుడు 13 బావుంటుందండి. 22 బావుంటాయి. 31 అన్నీ అమర్చి పెడితే జీవితాన్ని అనుభవించడం తెలుసు 31కి. అలాగే ఇంత ఉంది కాబట్టి ఇంకా కొంచెం సంపాదిస్తే బావుంటుంది కదా అనే లెక్క కూడా 31కి ఉంటుంది. ఆ తర్వాత 5. 5కొచ్చేసరికి 3 నెంబర్లే వస్తాయి. 5, 14, 23 వీళ్ళు బ్యాంకింగ్ రంగంలోనే ఉంటారండి. ఈ నెంబర్‌లో పుట్టిన వాళ్ళు మాక్సిమం బ్యాంకింగ్‌లో ఉంటారు. మెడికల్ లైన్‌లో ఉన్నప్పటికీ కూడా అంటే ఒక సొంత హాస్పిటలు, దానిలో మళ్ళీ డాక్టర్స్‌ని జాయిన్ చేసుకోవడం, మనమే కొంతమంది డాక్టర్స్‌ని ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వటం. ఇవి జరుగుతాయండి. 5లో ఇబ్బందులేం లేవా అంటే లెక్కలు బాగా తెలుసు. 14 మాత్రం కాస్తంత స్పీడ్ తగ్గించుకోవాలండి. ఎందుకంటారేమో ఆలోచన స్పీడే, అది చేయటం కూడా స్పీడే,
తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. తగిలితే తగులుతుంది దెబ్బ, మళ్ళీ లేద్దాం అనేటటువంటి అత్తెంపరితనం ఒకటి మీకు 14లో కనబడుతుంది. 14 అసలు రిస్కే తీసుకోదండి. సీట్ మారడానికి కూడా ఇష్టపడదు 14. అది కాస్తంత డిఫరెన్స్ ఉంటుంది. 23 వీళ్ళు టెక్నికల్ లైన్స్లో ఉంటే బాగుంటారండి. లైక్ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, అరెల్స్ గ్రూప్ సర్వీసెస్ కానివ్వండి, బిజినెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవి బాగుంటాయి. అయితే 23 ఏమిటి అంటే తనది కాని లోకంలో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే కళ్ళ ముందు కనపడేదానికంటే కూడా ఊహా ప్రపంచం ఎక్కువ 23కి. అలాగే ఒక్కొక్కసారి 23 ఒంటరి అయిపోతుందండి, ఎవరు సపోర్ట్ చేయరు. మేబీ కావచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. ఇక మీరు 6 తీసుకున్నారనుకోండి, 6, 15, 24 వీళ్ళకి వాక్చాతుర్యం, వాళ్ళ అందమే వాళ్ళకి అసెట్, పెట్టుబడి, సెలబ్రిటీస్ అనిపించుకోవడానికి కావాల్సిన నెంబర్లు మీకు 6లో ఉంటాయి, 15లో కూడా ఉంటాయి, 24 కొంచెం తక్కువ ఉంటాయి. 24 చదివిన చదువు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఒక్కోసారి డబుల్ డిగ్రీస్ కూడా మనకి ప్రొఫెషన్ ఇవ్వలేమండి. బట్ ఓకే, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, సంతృప్తిగానే ఉంటారు. సంతృప్తికి లిమిట్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. బట్ 6, 15, 24లో మీరు ఎంతో కొంత 6 బెటర్ అండి. మీ నెంబర్లో 6 ఉంటాయి. ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు అఫ్కోర్స్ మిగిలిన చాలా ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం మళ్ళీ. ఇటువంటి నెంబర్స్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్స్లో ఉన్నప్పుడు ఆల్రెడీ నెంబర్లలో నిక్షిప్తమైన శక్తి మీకు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్లు పవర్ఫుల్గా అనిపిస్తాయి. నేను వద్దన్నాను కదా అని కొన్ని నెంబర్లు పుట్టరా అండి? పుడతారు. ఏమో వాళ్ళకి ఎటువంటి శక్తి ఉంటుందో, వాళ్ళు పుట్టాక వాళ్ళ వివరాలన్నీ తీసుకుని మనం అనలైజ్ చేస్తే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.